స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని నమ్ముకున్న మనం జాగ్రత్త వినాలి. దేవుని నమ్ముకున్న మనము దేవుడు చెప్పినట్టు విధంగా జీవిస్తున్న మనము, ఆయన చెప్పినట్టు విధంగా బ్రతుకుతున్న మనము, మనం ప్రార్థన చేస్తుంటే వింటున్నాడని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? మనం ప్రార్థన చేస్తుంటే ఆయన వింటున్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? మీరందరూ నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గర చెప్పండి. హల్లెలూయా. అవును, మన మనవి చేసింది తప్పక ఆయన వింటున్నాడు. ఆమె మనం పై రూపాలు చూస్తాం. మనిషి అందంగా ఉంటే ప్రార్థన చేస్తే వింటాడేమో అనుకుంటాం, లేదా మనిషి డబ్బుతో ఉంటే ప్రార్థన చేస్తే వింటాడేమో అని అనుకుంటాం. కానీ ఏ ప్రార్థన వింటాడో తెలుసా? విరిగి నలిగినటువంటి మనుషుల యొక్క ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మీతో చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడబోతున్నాడు. కొన్ని విషయాలు నీ మాటలో చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా విందాం. మీ తలలో తలంపు రాకముందే ఆయనకి తెలుసు. ఆమె చెప్దామా? మీ తలలో తలంపు రాకముందే నువ్వేం చేయబోతున్నావో ఆయనకి తెలుసు. నీ మైండ్లో ఏం రన్ అవుతుందో ఆయనకి తెలుసు. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో ఆయనకి తెలుసు. నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావో ఆయనకి తెలుసు. బిడ్డ, నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే నీ మనుగడంతా కూడా ఆయన చేతిలో ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా? నువ్వే విధంగా జీవిస్తావు వితిన్ సెకండ్స్ లో లేదా ఒక గంటలో నువ్వేం చేయబోతున్నావు కూడా ఆయనకి తెలుసు. అంతా తెలిసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు నా వైపు చూడండి. జాగ్రత్తగా బైబిల్ యొక్క వచనాల్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. జాగ్రత్తగా బైబిల్ తెరిచి చూడాలి. మీరు వారి వలె ఉండకూడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలియదు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇక్కడ మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే నీకేం కావాలో దేవుడికి తెలుసు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, ఇంకా బిగ్గరగా. హల్లెలూయా. నీకేం కావాలో ప్రభువుకు తెలుసా తెలియదా? నీకేం ఇవ్వాలో ప్రభువుకు తెలుసా తెలియదా? నీకేం చేయాలో ప్రభువుకు తెలుసా తెలియదా? తెలుసు కదా. మనకేం కావాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు నాకేం కావాలో ఆయనకి తెలుసు, నీకేం కావాలో ఆయనకి తెలుసు, నీకేం కావాలో ఆయనకి తెలుసు. మీ తలంపు రాకముందే ఆయనకి తెలుసు. కానీ మత్తయి సువార్తలో మాట మనం చదువుకున్నాం కదా, 6వ అధ్యాయం 8వ వచనము. అక్కడ రాయబడి ఉంది, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియదు. మనం అడగక్కర్లేదండి. మరి ఏం చేయాలి పాస్టర్ గారు అనొచ్చు మీరు. అడగక్కర్లేదు. నువ్వు ఊహిస్తే చాలు, ఆ ఊహ ఆయన దగ్గరికి పోదు. ఆమె చెప్పండి. నువ్వు ఆలోచిస్తే చాలు, నీ థింకింగ్ ప్రభు దగ్గరికి పోదు. నువ్వు ఆలోచన విధానం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నువ్వు ఆలోచించే విధానం ఏ విధంగా ఉందో నాకు తెలియదు, కానీ బిడ్డ నువ్వు ఆలోచించింది ప్రతిదీ కూడా ఆయన చేసి ఆయన ఆమెను అంటాడన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన తదస్తు అనగానే ఇక్కడ ఏమైపోద్ది? జరిగిపోద్ది. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మనం బ్రతికేమనుకోండి, ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మనం జీవించామనుకోండి, ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మనం నడుచుకున్నాం అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? ఎందుకో తెలుసా? మనల్ని దీవించడం మాత్రమే ఆయనకి తెలుసు, శపించడం తెలియదు. మనల్ని ఆశీర్వదించడం మాత్రమే ఆయనకి తెలుసు, మనల్ని దరిద్రమైన స్థితిలో ఉంచడం ఆయనకి తెలియదు. నువ్వు అడుగుచున్నవేంటో ఆయనకి తెలుసు. ఒకవేళ ఇల్లును అడుగుతున్నావా, ఆయనకి ఆల్రెడీ నోటెడ్ అయిపోయింది.
ఒకవేళ నీ బిడ్డకి పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా, ఆల్రెడీ అక్కడ నోటెడ్ అయిపోయింది. ఒకవేళ నీ సమస్యల కోసం ఆలోచిస్తున్నావా, ఆల్రెడీ అక్కడ నోటెడ్ అయిపోయింది. పలానా డేట్ అని ఆల్రెడీ ఆయన సిద్ధపరిచాడు. లేదా నీ భర్త మారాలని ఆశపడుతున్నావా, ఆల్రెడీ అక్కడ నోటెడ్ అయిపోయింది, ఆయన ఆల్రెడీ లిఖించాడు. నీకు జాబ్ రావాలని ఆశపడుతున్నావా, ఆల్రెడీ ఒక డేట్ని సిద్ధపరిచి ఉంచాడు ఆయన. ఎందుకో తెలుసా, నీ తలలో తలంపు రాకముందే ఆయన నీకు ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభువుని, ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలని అడగక్కర్లేదు, నువ్వు ఆలోచిస్తే చాలు. నీ ఆలోచన ఎడబోదు చెప్పండి, పరలోకమందున తండ్రికి నీ ఆలోచన వెళ్ళిపోదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనలో సృష్టించే దేవుడు మన ఆలోచన కనుక్కోలేడా అమ్మా? కనుక్కోగలడా, కనుక్కోలేడా? ఇప్పుడు నేను ఆలోచిస్తున్నానో నాకు తెలుసు. ఇప్పుడు కూర్చున్న మీరేం ఆలోచిస్తున్నారో మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ నిండుబడి నేనేం మాట్లాడుతున్నానో ఆయనకి, నేనేం మాట్లాడుతున్నా ఆయనకి తెలుసు. సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నీ తలలో ఏదైతే రన్ అవుతుందో అద్భుతం చూడబోతున్నామని దేవుడు చెప్తున్నాడు. ఆమె చెప్పి బిగ్గరగా, ఇంకా బిగ్గరగా చెప్పు, ఇంకా బిగ్గరగా చెప్పు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయం. నీ రన్ అవుతున్నది ఏంటో నీ జీవితంలో, లేదా నీ బ్రతుకులో, లేదా నీ కుటుంబంలో, లేదా నువ్వు చేస్తున్న పనిలో ఏది నీకు పదే 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 రన్ అవుతుందో అది జరగబోతా ఉంది, నువ్వు చూడబోతా ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ తలలో తలంపు ఎరిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఆషామాషా దేవుడిని తెలుసుకోలేదండి. మన అందరిలాంటి దేవుడిని తెలుసుకోలేదు, గొప్పని తెలుసుకున్నాం. మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? ఏదైనా చేయగలడు ఆయన, ఏ కార్యమైనా చేయగలడు, ఏ అద్భుతమైనా చేయగలడు. ఎటువంటి గొప్ప కార్యాయనైనా ఆయన చేసి చూపించగలడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసాధ్యము, ఇది జరగదు, ఇది నెరవేరదు అన్న కార్యాలు కూడా చేసి చూపించగలడు. ఒక కార్యం చెప్తా వినండి. ఆ బ్రదర్ నా వీడియో చూస్తూ ఉంటాడు. ఆ బ్రదర్ చెప్పిన సాక్ష్యమే నేను చెప్తున్నాను. ఆ బ్రదర్ చెప్పిన సాక్ష్యమే నేను చెప్తా ఉన్నాను. ఆ బ్రదర్ చెప్పింది ఏంటో తెలుసా? చక్కగా చదువుకున్నాడు, మంచి డిగ్రీలు పూర్తి చేశాడు. జాగ్రత్త వినాలి. మంచి డిగ్రీలు పూర్తి చేశాడు. అవేవో కాగితాలు ఎవరికో సబ్మిట్ చేయాలంట. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఆఫీసుల దగ్గర తిరుగుతున్నాడు వస్తున్నాడు. అందరిని ఏళన చేసిండ్రు. జాగ్రత్త వినండి ప్రియమైనటువంటి భార్య ఏళన చేసింది, సొంత భార్య. ఎందుకు పనికి వస్తావు నీ డిగ్రీలు? నీ దేవుడు ఏం చేసిండో చూపి, నీ దేవుడు ఏం చేసిండో చూపి, అప్పుడు నేను నమ్ముతా అని చెప్పి సవాలు విసురుతుంది తన భార్య. సమాజము చూస్తే నువ్వు చేసిన డిగ్రీలు ఏమైపోయారా? ఏవా డిగ్రీలే పనికొచ్చినాయా? ఈరోజు నువ్వు చేసిన డిగ్రీలు ఏమైనా పనికొచ్చినాయా? సమాధానం చెప్పలేక నోటి మీద వేలేసుకొని ఏంది నా బ్రతికేంది, నా జీవితం ఏందని తన మీద తానికే విరక్తి పుట్టింది. దేవుని స్తోత్రం చెప్పండి. విరక్తి పుట్టిందండి. విరక్తి పుట్టి ఎందుకు ఈ లైఫ్? భార్య చూస్తే హేళన చేస్తుంది, సమాజము చూస్తే హేళన చేస్తుంది. డిగ్రీలు సంపాదించుకున్నాను, సమాజంలో ఒక్క డిగ్రీ కూడా పని చేయకుండా పోయింది. ఏందో నా బ్రతుకు అర్థం కాలే, నా జీవితానికి నెమ్మదిలే, నా జీవితానికి సుఖములే, నా జీవితానికి సంతోషం లేదు, నా జీవితానికి ఆనందం అంటూ లేనే లేదు. పెళ్ళయింది కానీ, వినండి బిడ్డలారా, పెళ్ళయింది కానీ తనకి మనశ్శాంతి అంటే ఏంటో తెలియదంట. పాపం మనశ్శాంతి అంటే ఏమో తెలియదంట. ఆ వ్యక్తి చెప్తున్న సాక్ష్యము, మనశ్శాంతి అంటే ఏమిటో తెలియదంట. అయితే చనిపోదాం అనుకున్నాడు. మనశ్శాంతి లేని ఏమవుతుంది చెప్పండి? చనిపోవాలి. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ యొక్క ఆలోచన, ఎందుకు నీకు పదే పదే వస్తుందో తెలుసా? నీ వెనకాల శత్రువు ఏం చేస్తాడంటే
నువ్వు అంటున్న కొద్ది దాన్ని నీలో పంపించడానికి చూస్తావు. ఆ మరణ దురాత్మని నీలో పంపించడానికి చూస్తావు. అతిపతి దానికి చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావు. ఇక్కడ కూర్చుంటున్నావేమో, లేదా ఈ లైవ్ ద్వారా వింటున్నావేమో. దేవుడు చెప్తున్న మాట ఏడో తెలుసా? మనశ్శాంతి లేకపోయినంత మాత్రం నువ్వు చెప్పుకునే అవసరం ఏమీ లేదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మనశ్శాంతి లేనంత మాత్రం నువ్వు చెప్పుకునే అవసరం లేదు. అదే సమయంలో మా యూట్యూబ్ లో మన సాక్ష్యం చూశాడు అబ్బాయి. వెంబడే నాకు కాల్ చేశాడు. దేవుడు తనతో మాట్లాడిన విధానం ఎలా ఉందంటే, ఒక అద్భుతమైన కోణంలో దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, అన్నా ఇప్పుడు నాకు బ్రతకాలని ఆశ కలుగుతూ ఉంది. ఆమె చెప్పండి. ఇప్పుడు నాకు బ్రతకాలని ఆశ కలుగుతుందన్నా. మీ మాటలను బట్టి 45 సంవత్సరాలు మనశ్శాంతి లేని బ్రతుకు, 25 సంవత్సరాలుగా టార్చర్ అనుభవిస్తా ఉన్నాడు. డిగ్రీలు సంతకాలు పెట్టట్లేదు అధికారులు. ఆ డిగ్రీలు పట్టుకెళ్ళి ఏదో మెడల్స్ వస్తాయంట, అది పట్టుకెళ్ళి సబ్మిట్ చేస్తే, అది పట్టుకెళ్ళి అధికారులకు ఇస్తే దానివల్ల బెనిఫిట్ ఉంది, మంచి జాబ్, మంచి పొజిషన్, ఆటోమేటిక్ గా జాబ్ వచ్చే అవకాశం ఉంది. అయితే దేవుడిని ఎటకారించడం ఎక్కువైపోయింది. వీడు యేసుప్రభు భక్తుడట, వీడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడట, వీడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏం సంపాదించాడట? ఏమీ సంపాదించలే అన్నటువంటి వేళన చేసేవారని తను చూసిన వాళ్ళంతా ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. ఎలాగేడుతున్నాడు తెలుసా? 45 సంవత్సరాల వ్యక్తి ఎలాగేడుతున్నాడు తెలుసా? ఎక్కుళ్ళు పడి ఏడుస్తూ ఉన్నాడు. ఎక్కుళ్ళు పడి ఏడుస్తూ ఉంటే జరిగిన సిచ్యువేషన్ ఏంటి తెలుసా? నువ్వు వెళ్ళు, ఆల్రెడీ అక్కడ కార్యం ప్రభు చేయబోతుంది. ఆమె చెప్పండి, దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. గత 3 సంవత్సరాలుగా రన్ అవుతా ఉన్నాడు. గత 3 సంవత్సరాలుగా వెళ్తా ఉన్నాడు. మార్పు రాలే. డిగ్రీలు ఎవరు తీసుకోలే, ఎవరు సైన్స్ పెట్టట్లే, ఎవ్వరు కూడా సంతకం పెట్టడానికి ఒప్పుకోవట్లే. నాన్న, బ్రదర్, ఇప్పుడు దేవుని ఆత్మ నీతో ఉంది, ధైర్యంగా వెళ్ళు. అక్కడ ఏ అధికారి అయితే సంతకం పెట్టన్నాడో ఆ అధికారి నోటి వెంబడే సంతకం పెడతాను బాబు, నీది అయిపోయిందని చెప్తారు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. మీరు నమ్ముతారండి? వెళ్ళాడు, ట్రైన్ దిగాడు, వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు, టిఫిన్ చేసిండు, చిన్నగా వెళ్ళాడు, గేట్ తీసిండు, 10 నిమిషాలు కూర్చోబెట్టిండ్రు, తీసుకొచ్చి ఆ పేపర్స్ తీసుకొని సైన్ పెట్టేసి పంపించేసి. ఆమె చెప్పండి. నీ తల్లో తలంపు రాకముందే ప్రభు ఎరిగి, నీ తల్లో తలంపు రాకముందే ఆల్రెడీ ఆయన ఎరిగి అన్నాడు. రాత్రి కూడా నాకు ఫోన్ చేశాడు బ్రదర్. రాత్రి ఫోన్ చేస్తే, అన్నా ఇంత బట్టి చేస్తున్నాను అన్న, మీకు ఫోన్ అవ్వట్లేదు అంటే, బయటికి రాలేదు బ్రదర్, ఈరోజు లోపలి ఉండిపోయినా అని చెప్తే, ఫోన్ చేస్తున్నానన్నా మరలా రెండో సర్టిఫికేట్ నేను సబ్మిట్ చేయడానికి కాకినాడ వెళ్తున్నాను అన్న, ప్రార్థన చేయండి. ఫస్ట్ సారి మీరు చెప్పినట్లుగా జరిగింది, కానీ ఇప్పుడు పెద్ద పోరాటం ఎదుర్కొని నేను వెళ్తున్నానన్న. నా భార్య నా దగ్గర ఉన్నటువంటి ఆ ఫైల్స్ అన్నిని దాచేసిందన్న. వెళ్ళొద్దు, వెళ్ళి సుఖం అని చెప్పి పెద్ద పోరాటం, పెద్ద గొడవలు అయిపోయినాయి. గొడవలు అయిపోతే అప్పుడు అన్న, దాని నిమిత్తం నాకు ప్రార్థన చేయండి అన్న, ఏదో బయటకు వచ్చి బస్సు ఎక్కేసిన, ప్రార్థన చేయండి అన్న. రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్తున్నాడు, తనతో నేను ఉన్నానని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తనతో నేను ఉన్నానని చెప్పు, నేను వెళ్ళే కార్యం కూడా జరిగిపోద్దని చెప్పు అని చెప్పాడు నాకు. వెంబడి చెప్పిన, వెళ్ళు, దేవుడు కార్యం చేయబోతున్నాడట, దేవుడు నీతో ఉన్నాడు, ధైర్యంగా వెళ్ళని చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ తల్లో తలంపు రాకముందే డిసైడ్ అయ్యిండు. నువ్వేమవుతావో డిసైడ్ అయ్యిండు. నువ్వేం చేస్తావో డిసైడ్ అయ్యిండు. ఆయన ఆల్రెడీ పేపర్లు ఆల్రెడీ లిఖించాడు, ఆయన గ్రంథమందు లిఖించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక నిరాశ ఎందుకు నీకు? నిస్పృహ ఎందుకు నీకు? చచ్చిపోదాం అనుకుంటావేంటి? నీవు బ్రతికి చక్కగా బ్రతికినో, చక్కగా జీవించినో,
అని చెప్పుకునే మాదిరిగా వారి ముందు తిరగాలనేది ప్రవచనం. ఆమె చెప్పు. యోబు అంటాడు, నేను కోల్పోయిన ప్రభువా, నన్ను అంతా ఊడిపోయింది, నా దగ్గర అన్నీ పోయినాయి, ఇక నేను బ్రతకను చచ్చిపోతా అన్నాడు. కానీ దేవుడు బ్రతికించి చూపించి అదే గ్రామంలో, అదే పట్టణంలో, అదే వీధిలో రాజ్య భోగాన్ని ఇచ్చి యోగుని దీవించాడు. ఆమె చెప్పండి. చూడండి బిడ్డ, నీ తల్లో తలపు రాకముందే ఆయన ఎరిగాడు. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో దేవుడు చెప్తున్నాడు, అది నీకు శీఘ్రముగా ఈరోజు లభించిపోతావు. దేవునికి స్తోత్రం కలిగనుగా. చూడండి, కీర్తనల గ్రంథం 139:4 మాట. 139:4 మాట. కీర్తనల గ్రంథము 139:4 మాట చదువుకుందాం. చూసావా, ఫస్ట్ మీరు అడగక ముందే నీ ఆలోచన ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. మన నాలుక మీద మాట బయట పడక ముందే, చూసారా, మన నాలుక మీద మాట రాకముందే, ప్రభా దీవించు అని రాకముందే ఆయన దీవించి చూపించేది. ప్రభా ఆశీర్వదించు అని రాకముందు ఆయన ఆశీర్వదించేది. బత్తిలి వెళ్ళాం కదా ఒకసారి, బత్తిలి వెళ్ళాను, శ్రీకాకుళం డిస్టిక్ బత్తిలి. పాపం ఒక మిషన్ కొనుక్కోవాలని చాలా ఇబ్బంది పడుతున్నాడు. మిషన్ కొనుక్కోవాలని ఇబ్బంది పెడుతున్నాడు. అది 1,25,000 రూపాయల మిషన్. ఎంత మిషన్? అయితే ఆ మిషన్ కొనడానికి పాస్ గారు ప్రార్థన చేయండి చెయ్యండి అంటే నేను ఇంకా దర్శించిన ఈ సంవత్సరంలో ఆ మిషన్ దేవుడికి ఇవ్వబోతున్నాడు అని చెప్పి. మీకు గొప్ప విషయం ఏంటి తెలుసా? మొన్నే ఆ మిషన్ కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆ ఇల్లు కూడా, వాళ్ళు ఉంటున్న ఇల్లు పోరాటాలతో, సమస్యలతో, ఇబ్బందులతో, మరి వాళ్ళ పెదనాన్న వారు మొత్తం వారి అన్నదమ్ములు వాళ్ళు కూడా లాక్కుందామని చూసారు. నేను చెప్పిన ఆ ఇల్లు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. మీరు నమ్ముతారని నమ్మరు, అదే ఇంట్లోకి వెళ్ళి మేము 3 రోజులు ఉన్నాం, 3 రోజులు ఫోన్ చేసాం. స్తోత్రం చెప్పండి. వచ్చింది, దేవుడు ఇచ్చాడు. నీ నోటి మీద ఉన్న నాలికలో మాట రాకముందు ఆయన నీకేం చేస్తాడు? ఆయనకి తెలిసిపోద్ది. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. నువ్వు నెక్స్ట్ ఏం అడుగుతావు కూడా తెలుసు ఆయనకి. ఆమె నువ్వు నెక్స్ట్ ఏం అడుగుతావు కూడా, హల్లెలూయా, నెక్స్ట్ ఏమి ఇవ్వబోతున్నాడు కూడా ఆయనకి తెలుసు. ఆమె చెప్పు. నెక్స్ట్ ఏమి ఇచ్చి నిన్ను దీవించబోతుండో తెలుసు ఆయనకి. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నెక్స్ట్ నీ గృహాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పు. నేను రియల్ గా చెప్తా ఉన్నా, దేవుడు నాతో మాట్లాడుతున్న మాటను బట్టి చెప్తున్నది, ప్రవచనం గుర్తుపెట్టుకో. దేవుడు మంచి గృహాన్ని, 4 పోర్షన్ దేవుడికి, దేవుడు అద్భుతంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు దర్శించి చెప్తూ ఉన్నాడు. నీ నాలుక మీద ఉన్న మాట రాకముందు ఇగో నేను ఇచ్చి నేను దీవించబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆషామాష కాదు, పలకడానికి ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి. ఎందుకో తెలుసా? ఆ యేసయ్యను ధరించుకున్న నేనేది పలికినా జరుగుతుంది, అది నాకు మాత్రమే తెలుసు, అనుభవిస్తున్నా కాబట్టి. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఇయర్ నీ చేతిలో ఉంటది. ఇంకంటే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేయబోతామన్నాడు. అంతేకాదు, నీ మిషన్ కూర్చో, నీ వ్యాపారమును దేవుడు అంచులంచులుగా దీవించబోతున్నాడు. ఒకప్పుడు బ్రతికి కాదు, చూడు దేవుడు నేను అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏదో పలకాలని పలకట్లేదు, దేవుడు నన్ను బలపరిచి చెప్తున్న మాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఒక మనిషిని దీవించాలంటే నువ్వు ప్రార్థన చేసి అడిగినావు, అలిసిపోయినావు, అడిగి 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 అలిసిపోయినావు. కానీ అలిసిపోవద్దు. ఇక నేను ఇస్తా. ఆమేన్. ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసి నీకు ఆల్రెడీ పెట్టిండు ఆయన. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేయడు. జాబులో దేవుడు అత్యున్నతమైన జాబ్ నీకు ఇవ్వబోదు. నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, దేవుడు తప్పక ఆ ప్రవచనం నీ జీవితంలో నెరవేరబోతుంది.
నెక్స్ట్ ఇయర్ కల్లా నీ జీవితంలో గొప్ప మిరాకిల్, ఒకేసారి డబల్ సాలరీ నువ్వు చూడబోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ప్రవచనం నమ్మినా నమ్మకపోయినా దేవుడు నాతో మాట్లాడిన మాట అసత్యం కానే కాదు, నిరర్థకారం కానే. నువ్వు అడిగి నీవేదో పొందుకోబోతూ ఉన్నావు. చప్పట్లు కొట్టండి బిగ్గరగా, చప్పట్లు కొట్టండి బిగ్గరగా. నువ్వు అడిగి నీవేదో పొందుకోబోతా ఉన్నావు. ఎందుకింత కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములనే సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింత కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములనే సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రుముతారని ఫలించకుందువా. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రుముతారని ఫలించకుందువా. ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే ఎదిగెను యేసయ్యా ద్రాక్షవల్లిగా. అంటుకొట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటుకట్టుబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింత కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములనే సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మంది విత్తనం భూమిలో వేసాం అనుకోండి, పైకి రాకుండా మారుతుందా? ఎంత మట్టి ఉన్నా అది పైకి చెప్పండి, చెప్పండి, చెప్పండి బిగ్గరగా. ఎంత పైన మట్టి ఉన్నా విత్తనము సచ్చి మొక్క బయటకు వచ్చినట్లు నీ జీవితము భూమిలో పాతిక పడిపోయిందేమో ఈ రోజు లేవలేకపోతున్నా. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా. అందరూ నిందలు అవమానాలు అంటే రాళ్ళు వేస్తూ ఉంటారు. మనం చూడండి, రాళ్ళు వేస్తూ ఉంటారు. రాళ్ళు రుంగుతారని ఫలించకుందువా. నిందలు అవమానాలు, ఎన్నో ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు. ఇక నువ్వు దేవుని నమ్ముకున్న ఏం సుఖం చెప్పు? నువ్వు దేవుని నమ్ముకున్నా ఏమి సుఖం చెప్పు? నువ్వా దేవుని నమ్ముకున్నావా? ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు, ఇంట్లో ఎప్పుడు చూసినా వేదనలు, ఇంట్లో ఎప్పుడు చూసినా బాధలు, ఇంటి పక్కోళ్ళు, ఎదురోళ్ళు, బంధువులు, స్నేహితులు నానా రాళ్ళు వేసుతో ఉంటారు నీ మీద బిడ్డ. అయినా నువ్వు ఫలించుకుంటూ ఉంటావు అనుకుంటున్నావేమో. ఇదంతా చూడలేనేమో, ఇలాగే ఉండిపోతానేమో, ఇలాగే దిగజారిపోతానేమో, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నాకు ప్రెజర్స్ వస్తున్నాయేమో, నేను ఫలించలేనేమో, మరణమే శరణు నాకు అనుకోని బ్రతుకుతున్నావు. ఆయన అంటున్నాడు దేవుడు, మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రుంగుతారని ఫలించకుందువా. ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే. చూడండి, ఎండిపోయిన మన బ్రతుకుల్లోంచి ఎలాగైతే మొక్క మొలుస్తుంది, ఎండిపోయిన బ్రతుకులు, మూడిపోరిపోయిన బ్రతుకులు, ఇంకా అయిపోయింది మన జీవితం అనుకున్న బ్రతుకుల్లోంచి దేవుడు మనల్ని లేపుతాడంతే. స్తోత్రం చెప్పు. ద్రాక్షవల్లిగా చేసేస్తాడు మనల్ని. ద్రాక్షవల్లిని చూడంగానే ఆశ్చర్యపోతారు చూడు ప్రజలు, అలా చేస్తాడు.
నువ్వు అడుగుతున్నావు బిడ్డ, నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావా? ఇగో ప్రభు చెప్తున్న మాట, నేను ఇచ్చి నీకు తృప్తిపరచబోతున్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ నాలుకతో నువ్వు మాట్లాడక మునిపే, ఫస్ట్ నువ్వు అడగక మునిపే నీ ఆలోచన ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు. రెండోది, నువ్వు నాలుకతో ప్రభువా నన్ను దీవించు అనకముందు ఆయన దీవించి చూపించే దేవుడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మనం అడుగుతున్నాం సంఘం కొరకు, ఇక మనం అడగవసరం లేదు. పని అయింది, సంఘం అయింది, ఆయన కట్టుకుంటాడు. దానికంటూ ఒక టైం సిద్ధపరిచించాడు, దానికంటూ ఒక డేట్ సిద్ధపరిచించాడు, దానికంటూ ఒక సమయాన్ని సిద్ధపరిచించాడు, దానికంటూ ఒక స్థలాన్ని ఆల్రెడీ మన కొరకు కేటాయించాడు. ఆయన అద్భుతం చేసేది. ఈ చిన్న చిన్న నిందలకి అవమానాలకి భయపడిపోయి వెనక్కపోతే లేదు, తల దించినావు, లేదు నేనున్నా, నువ్వు తలెత్తుకో అంటాడు ప్రభు. స్తోత్రం చెప్పు. నేనున్నా నువ్వు తలెత్తుకో అని చెప్తాడు ఆయన. కృంగిపోతున్న సమయంలో, వేదన చెందుతున్న సమయంలో, బాధపడిపోతున్న సమయంలో నిజమైన స్నేహితుడు వలె నిన్ను ఆదరించి నీ దగ్గరికి వస్తాడు. ఆమె చెప్ప నా దేవుడు అంటే ఆషామాష దేవుడు కాదు. చాలా మంది బాధలు బట్టి, గొడవలు బట్టి, ఇందే నా బ్రతుకు అయిపోయింది, నా జీవితంలో ఎటువంటి సుఖము లేదు, నెమ్మది లేదు, ఏంది ఎన్ని సంవత్సరాలు ఒక్కరోజైనా మారుతుందని చూసినా మారలే, బ్రతుకు మారలే, జీవితం మారలే, పరిస్థితి మారలే, స్థితిగతి మారలే, ఏంది నా ప్రభు నా బ్రతుకు అని చెప్పి వారికి వారే నిర్ణయం తీసేసుకొని, వారికి వారే అని తగ్గించేసుకొని, వారికి వారే నిందించేసుకొని, వారికి వారే అవమానాలు పరిచేసుకొని, వారికి వారే మరణం కాడికి వెళ్ళిపోయి చెప్తారు, ప్రభా నేను సెకండ్లో దూకేస్తున్నా, ప్రభా నేను ట్రైన్ కింద పడిపోతున్నా, ప్రభా నేను బ్రష్ కింద పడిపోతున్నా అంటే ఆయన కాపాడుతాడు, కాదనట్లేదు. కానీ ఆ నిర్ణయం మంచిది కాదు బిడ్డ, అటువంటి నిర్ణయము మంచిది కాదు. ఈ మాటలు ఎవరికి అవసరం నాకు తెలియదు, కానీ స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరించే దేవుడు, ఆశ్రయించే దేవుడు, నడిపించే దేవుడు, స్థిరపరిచే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడైన. స్తోత్రం చేద్దామా? మత్తయి సువార్త చూడండి, ఇంకో మాట ఉంది, 10వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేనికి భయపడకూడదు? ఇప్పుడు చెప్పండి. నా స్థితిగతులు ఇంతే, నా జీవితం ఇంతే, నా భవిష్యత్తు ఇంతే, అయిపోయింది, అయిపోయింది. ఇక ప్రతి వారం మా ఇంటి దగ్గర ప్రార్థన పెడుతున్నారు, కానీ ఏదో ఒక విధంగా అల్లాలి, ఏదో ఒక విధంగా గొడవలు, ఏదో ఒక విధంగా సమస్యలు. ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇదేం బ్రతుకు, ఇదేం జీవితం, ఇదేం ఆలోచన, ఇదేం ఇబ్బంది, ఎందుకులే ప్రార్థన ఆపేద్దాం, లేకపోతే ప్రార్థనకి వెళ్ళడం మానేద్దాం, లేకపోతే ప్రార్థనకి వెనకబడదాం, లేకపోతే ప్రార్థనకి వెళ్ళడమే మానేస్తే, ఆ దేవుడిని నమ్ముకోవడం మానేస్తే, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడం మానేస్తే ఇంకా నా జీవితంలో నెమ్మది దొరుకుతుంది కదా అనేసి చాలా మంది అనుకుంటారు. అనుకుంటారు కానీ కానీ వినాలి జాగ్రత్త. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటిది? ఆ నిరాశ నీకు ఎందుకు? అటువంటి నిరాశలు నువ్వు ఎందుకు పోతున్నావు? రాని గొడవలు వస్తాయా? రాని అల్లర్లు వస్తాయా? రాని. ఒక కుటుంబాన్ని మేము పరిచయం చేస్తాం, జాగ్రత్త వినండి. ఒకప్పుడు మేము చాలా దీవెనకరంగా ఉండేవాళ్ళం, ఒకప్పుడు మేము చాలా ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళం. మీకు తెలుసు, మా నాన్న 10 మందికి హెల్ప్ చేసేవాడు, మా నాన్న 10 మందికి పెట్టేవాడు. ఒకసారి రైతుల కుటుంబం ఏం జరిగిందంటే గంజాయితో పట్టబడ్డారు. నైట్ గంజాయితో పట్టబడితే మా అమ్మ దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని, అమ్మా మాకు హెల్ప్ చేయవా అని అడిగితే, ఏమైంది బాబు, ఏమైంది, అర్ధరాత్రులు వచ్చి ఏమైంది అని అడిగితే, ఇలా గంజాయి
కోట్లు దొరికేసింది. పోలీసులు అరెస్ట్ చేసి నా భర్తను తీసుకుపోతున్నారు. అమ్మా నాకు కొద్దిగా హెల్ప్ చేయవా అని పాదాలు పట్టుకుంది. ఒకప్పుడు మా అమ్మమ్మ అప్పుడప్పుడు నాకు చెప్తూ ఉంటారు. పాదాలు పట్టుకుంటే ఎంబడే మా అమ్మ మెల్ల గొలుసు తీసి, ఇదిగో ఇది తీసుకెళ్ళి తాగాడి పెట్టుకొని మీ యొక్క భర్తని విడిపించి తెచ్చుకో అని చెప్పిన సందర్భాలు, కొన్ని సందర్భాలు ఉన్నాయి. మీరు నమ్ముతారో నమ్మరు, ఎవరికైతే మా అమ్మ హెల్ప్ చేసిందో మా అమ్మ దీనాతిదీనమైన పరిస్థితిలో ఉంది. హెల్ప్ చేశారు చూడు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలుసా? ఉన్నతమైన స్థాయిలో. కానీ మా అమ్మ ఇప్పుడు బాధపడలే. దేని బట్టి? నేను ఒకప్పుడు హెల్ప్ చేశా, ఇప్పుడు వీళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి. ఒక్కొక్కరు వాళ్ళ కొడుకులు ఎదిగొచ్చిండ్రు, మంచిగా సంపాదించిండ్రు, మంచిగా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటారు, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. అర్థమవుతుందో లేదు మీకు? కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు, కోట్లాది రూపాయలు పోగు పెట్టుకున్నారు. ఈరోజు 10 రూపాయలకి అల్లాడిపోతా ఉన్నాం. ఒకప్పుడు కోట్లాది రూపాయలు మా దగ్గర ఉండే 10 మందికి హెల్ప్ చేసినాం. నిజం చెప్తున్నా, 10 మందికి హెల్ప్ చేసినాం. కానీ దీన పరిస్థితులు మేము ఉన్నాం. హెల్ప్ చేసిన వారేమో ఇలాగున్నారు, హెల్ప్ చేయించుకున్న వారేమో గొప్ప స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటి తెలుసా? వీళ్ళు తక్కువ జాతోళ్ళు, వీళ్ళు క్రైస్తవులు అంట, ఏలైతే చూపిస్తున్నారు. ఏ రోజు మేము కృంగిపోలేదే, ఏ రోజు మేము వేదన చెందలేదే, ఏ రోజు మేము బాధపడిపోలేదే. అవమానాలు తీసుకొచ్చే దేవుడు కాదు కదా మన దేవుడు. తల ఒకప్పుడు వాళ్ళకి తెలుసు ఎవరు సహాయం చేస్తే ఆ స్థితిలో ఉన్నారని. స్తోత్రం చెప్పండి. కానీ ఏ రోజు కూడా మేము ఈ రూపాయి దగ్గర కక్కుర్తి పడుతున్నామని, లేదా రూపాయి లేదని ఏ రోజు కూడా పడలేదు. వాళ్ళు కోట్లాడుతున్నా ఇబ్బందులు తప్పలే, బాధలు తప్పలే, సమస్యలు తప్పలే. అందరూ అలాగుంటారని చెప్పట్లేదు, కానీ చూడండి, దేవుడు మమ్మల్ని ఆ స్థితిలో అప్పుడు అలా ఉంచాడు, ఇప్పుడు లేదు. కానీ మరలా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన మరలా జీవించుకోవాలి. ఎందుకంటే నువ్వు తలెత్తుకునే దానిగా ఉండాలి. ఇప్పుడు కూడా ప్రభువు నమ్ముకున్న వారు కొన్ని విడిచిపెట్టాలి. కాబట్టి జీరో అయిపోతారు చాలా మంది. అంత జీరో అయిపోయిన తర్వాత జీరో అవ్వకపోతే గనక కాస్త ఆస్తులు ఉంటే నాకు పర్లేదులే, నాకు ఇబ్బంది లేదులే అని కాళ్ళ దగ్గర వేసుకొని తిరుగుతారు. ప్రభు దగ్గర ఎవరు వస్తారు? అంత జీరో అయిపోయి, ఏమీ లేని స్థితిలో, ఆరోగ్యం లేని స్థితిలో, వ్యాపారం ఓడిపోయిన స్థితిలో, చచ్చిపోదామని స్థితిలో, మేము మరణమే శరణము, నా దిక్కు లేదు, దివానం లేదు, ఎవ్వరు నన్ను చూడరాని స్థితిలో, అంత అంచుకాలం ఇంకా లాస్ట్ అయిపోయిందా అనే టైంలోనే ప్రభు దగ్గరికి వస్తారు. ఎవరైనా దేవుడికి అనుకరించి ముట్టడానికి మళ్ళా వస్తారా? రారాలు. ఎందుకో తెలుసా? దేవుడు ఆశీర్వదించడు. జీరో అయిపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నేను చెప్తున్నాను, మనతో ఉన్న దేవుడు కోట్ల కంటే కోటీశ్వరుడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇది నీ ధైర్యం. అందుకే నీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నాయి. నువ్వు భయపడిన అవసరం లేదు. ఈ లెక్క పెట్టగలవా? పోనీ ఎయిర్ కటింగ్ షాప్కి వెళ్ళి ఇలాగ గుండి గీకేసుకొని ఆ ఎంటుకలా తీసి లెక్కెట్టగలవా? అమ్మా లెక్కెట్టగలవా? లెక్కట్లే. ఎందుకో తెలుసా? మనకు చేతగా, కానీ ఆయన లెక్కెట్టి పెట్టాడు. స్తోత్రం చెప్పి నువ్వు భయపడక, ఇంకా నువ్వు దిగిలి పడకు, భయపడకు. భయమైన ఆయుధం అసలు నీలో ఉండకూడదు. స్తోత్రం చెప్పి భయమైన ఆయుధం నీలో ఉన్నంత వరకు నిన్ను పీడిస్తూ ఉంటుంది. భయం అసలు రాకూడదండి. భయము ఒక్కరి పట్లే రావాలి, అది దేవుని పట్ల మాత్రమే రావాలి. స్తోత్రం చెప్పండి. సమస్యను చూసి భయపడిపోతావు, అప్పుని చూసి భయపడిపోతావు, ఆర్థికమైన ఇబ్బందులు చూసి భయపడిపోతావు, పావును చూస్తే భయపడిపోతావు, సీమను చూస్తే భయపడిపోతావు, తొండను చూస్తే ఎందుకే భయం? భయపడకు, ఎందుకంటే నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబట్టి ఉంచాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 7:7. మత్తయి సువార్త 7:7 లాస్ట్ మాట నేను ముగించేస్తున్నాను. ఎన్ని నిమిషాలైనా? అడుగుడి
ఆ, ఆ, చాలు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఇప్పుడు చెప్తున్నాను వినాలి జాగ్రత్తగా, నువ్వేం అడుగుతున్నావు ఆయనకి ముందుగా తెలుసు ఫస్ట్. రెండోది, నీ నాలిక మీద నువ్వు దీవించబడాలి అని ప్రార్థన చేయకముందే ఆయన దీవిస్తాడు. మరలా ఇదేంటి, ఈ నీ తల వెంట్రులన్నీ లెక్కింపబడి ఉన్నాయి. ఇప్పుడు అడుగుడి మీకు, అడగండి. ఎవరిని అడగాలి? ఎవరిని? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ చెయ్యి ఎప్పుడు కూడా యేసుప్రభుని అడిగిన దగ్గరే చాపు, మరి ఇంకెక్కడ చాపు. నీ చెయ్యి ఎప్పుడు కూడా యేసుప్రభు దగ్గర ప్రార్థన చేసిన దగ్గర చాపు, మరి ఎక్కడ చాపకు. యేసుప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని, 2 కళ్ళు మూసుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే నీ చెయ్యి ఎలా పెట్టి, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా హస్తాలు ఆశీర్వదించు ప్రభువా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా, నా జీవితాన్ని ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేయి. అక్కడ చాపు చేతులు, మరి ఎక్కడ చాపు. స్తోత్రం చెప్పండి. ఇంకక్కడ చాపేవనుకో తిరిగిలేదు. ఆ సహాయము వడ్డీ కట్టనవసరం లేదు. అవునా? వడ్డీ కట్టనవసరం లేదు. అదే బ్యాంక్ కాదు, పరలోక గవిని. స్తోత్రం చెప్పండి. పరలోకం నుంచి ధననిధి తెరిచి మనకి ఇచ్చే దేవుడే. హల్లెలూయా. నువ్వు అడుగుతున్న వాటిని పొందుకున్నావని నమ్మో, అంతే. అడుగుతున్న వాటిని నేను పొందుకుంటున్నాను నమ్మో. నీ తల్లో తలంపు ఏదైతే అనుకుంటున్నావు అది నమ్మో, జరుగుతుంది అంతే. ప్రభు దగ్గరికి వస్తున్నాను, నాకు మేలే జరుగుతుంది, నమ్మో, మేలే జరుగుతుంది. ప్రభు దగ్గరికి వెళ్తే నా కుటుంబం బాగుపడుతుందని నమ్మో, అదే జరుగుతుంది. ప్రభు దగ్గరికి వెళ్తే నా బిడ్డలు బాగుపడతారని నమ్మో, అదే జరుగుతుంది. ప్రభు దగ్గరికి వెళ్తే నా పరిస్థితులన్నీ కూడా, సతమతమైన పరిస్థితులన్నీ కూడా చక్కగా నిలబడగలుగుతాను, నమ్మో, జరుగుతుంది. నా భర్త మారుతాడు, నమ్మో, జరుగుతుంది. నా కుటుంబం మారుతుంది, నమ్మో, జరుగుతుంది. నువ్వు నమ్మకంలో ఉంది మాత్రమే. స్తోత్రం చెప్పండి. ఏదైనా నా దేవుడు ఇస్తాడు. రేపు మీటింగ్ పెట్టుకున్నాను అనుకోండి, మీకు ఆల్రెడీ మీటింగ్స్ గురించి అనౌన్స్మెంట్ చేశాం కదా. ఏముందని అనౌన్స్మెంట్ చేశాం చెప్పండి. ఏముంది? రూపాయి వెనకాల ఉందా? బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా? గోల్డ్ పెట్టామా? చేతికి ఉంగరమేనా ఉందా ఏమైనా? మరి దేన్ని బట్టి నువ్వు ప్రకటించినావు అని మీరు అడగచ్చు. ఫెయిత్. స్తోత్రం చెప్పండి. విశ్వాసం, ఓన్లీ విశ్వాసం. నాకు తెలుసు నా ప్రభు చేసేస్తాడు. ఆమెను చెప్పండి. అద్భుతంగా జరగబోతున్నాయి కార్యక్రమం. అద్భుతంగా చేయబోతున్నాడు దేవుడు, అంతే. అరే ఏంద్ర 2-3 ఎలా చేసింది చెప్పుకోబోతున్నా. ఆమెను చెప్పండి. తెలుసా మీకు, మనం ఆలోచన ఎలా ఉండాలంటే, మనం ఆలోచించిన బలమైన ఆలోచన ఉండాలి. స్తోత్రం చెప్పి బలహీనంగా ఉండకూడదు. నీ ఆలోచన బలహీనంగా ఉండకూడదు. హల్లెలూయా. నీ ఆలోచన బలహీనంగా ఉండకూడదు. హల్లెలూయా. నీ ఆలోచన బలహీనంగా ఉంటే నువ్వు బలహీనురాలి. నీ ఆలోచన బలముగా ఉంటే నువ్వు బలవంతుడివి. స్తోత్రం చెప్పు. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. ఉన్నవాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము, స్తుతి ఆరాధన. హల్లెలూయా, ఆరాధన. స్తోత్రం చెప్పండి. మన దేవుడు బలవంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. నమ్మకంలో ఉంది అంతే. నా పరిస్థితి మారుతుంది,
నమ్ముతున్నారా? మారుతారు. నా అప్పులు తీరిపోతాయి, మారుతున్నావా? నమ్ముతున్నావా? తప్పక తీరిపోతాయి. నా మంచి లైఫ్ ఉంది, నమ్ముతున్నావా? తప్పక మంచి లైఫ్ ఇస్తాడు. నా మంచి ఉద్యోగం ఇస్తాడు దేవుడు, నమ్ముతున్నావా? తప్పక మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. మంచి జీవితాన్ని దేవుడు నా కోసం దాచిపెట్టాడు, నమ్ముతున్నావా? తప్పక మంచి ఉద్యోగాన్ని, మంచి వ్యాపారాన్ని, మంచి భర్తని, మంచి పిల్లల్ని, మంచి కుటుంబాన్ని ఇచ్చి దేవుడు నేను దీవించిపోతాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకము నీలో ఉండాలి. నమ్మిన ఎడల నా మహిమను చూచెదరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అడిగిని మనం అడగకపోయినా ఆయన ఇచ్చే దేవుడు. మనం అడగకపోయినా ఆయన నీ తలలో తలంపు రాకముందే జరిగింది. నిన్ను ఏ స్థితిలో పెట్టాలో ఆయన తెలిసి పెట్టా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కొంతమంది మన దగ్గర, వాళ్ళు ఏ స్థితిలో పెట్టాలో ఆల్రెడీ ఆయన సిద్ధపరిచేశాడు. వీడికి ఏం స్థితి ఇవ్వాలో, వాడికి ఏం స్థాయిలో ఉంచాలో, అమ్మాయికి ఏం స్థాయి ఉంచాలో, ఆ అమ్మాయికి ఏం స్థాయి ఉంచాలో, ఈ స్థాయిలో ఈ అమ్మాయిని ఎక్కడ పెట్టాలో, వాడిని ఎక్కడ పెట్టాలో, మొత్తం ఇదంతా ఏంటి అని ఆల్రెడీ ఫిక్స్ చేశాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మేము ఎప్పుడు ఇలాంటి చూడమండి అనేటువంటి కార్యాలు చేయబోతున్నాం. కుర్చీలో కూర్చోడానికి మనకి యోగ్యత లేదు. ₹1,00,000 సోఫా సెట్ ఇస్తే ఇంట్లో ఆమెను చెప్పు, ఆమెను చెప్పు. కుర్చీ మీద కూర్చోడానికి మనం భయపడిపోతాం, కానీ ₹1,00,000 సోఫా సెట్ ఇస్తే ఎవడంటారా? ఇవ్వగలడు. నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అనుకుంటాను, ప్రభువా నాకు ఇలాంటి కారు ఇస్తే ఎంత బాగుంది ప్రభువా అనుకుంటాను. వారు ఉండరా, టైం ఉంది. దేవుడు అంటాడు, ఉండరా, టైం ఉంది, ఎందుకు కంగారు పడిపోతావా? ఒక్కోసారి బాధ అనిపించినప్పుడు అంటే, ప్రభువా ఒకసారి మా పిల్లల్ని ఫుల్ తడిసిపోతే ఆ రోజు చాలా బాధపడ్డాను. బయటికి చెప్పలేదు కానీ చాలా బాధపడ్డాను. బైక్ మీద వెళ్తున్నాం, ఫుల్ తడిసిపోయి రాత్రి 7 గంటల వరకు కూడా వాన తగ్గలేదు. ఒక చిన్న గూడు ఉంటే గూడి కింద పోయినాం, రేకుల షెడ్ కింద పోయి అక్కడ మా చిన్న పాప ఇలా ఉనికేస్తుంది చలికి. వర్షాకాలంలో చలికి ఉనికెత్తుంటే అప్పుడు నేను ఏం చేశానంటే నా బనీలు తీసి తనకు ఒడిగించి ఆమె ఇలా పట్టుకొని కూర్చున్నాను. ఆ రోజు చాలా బాధపడ్డా, ప్రభా కనీసం చిన్న కారేని ఇస్తే మనం తడవకుండా ఉంటాం కదా ప్రభా, చిన్న ఆటోవేని ఇస్తే తడవకుండా ఉంటాం కదా ప్రభా అంటే ఆటో బాగు చేయించుకోవడానికి దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత మరలా ఆ వాన తగ్గకపోతే వాళ్ళందరినీ మరలా నీకు బండి ఎక్కించి ఆటో ఎక్కించి మీరు చూడవరకు దిగండి నేను వస్తానని నేను కోట్ వేసుకొని వాళ్ళు ఆటో ఎక్కించి ఆ రోజు వెళ్ళామన్నమాట. ఎన్నో సందర్భాలు ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, టైం ఉంది, వెయిట్ చేయరా, కంగారు పడకు. పుట్టిన పిల్లడు నడిచాడుగా, విద్య నేర్చుకోవాలి, నడవడం నేర్చుకోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకునే తర్వాతే, అవునా కాదు? బాకరాలి, పుట్టిన పిల్లడు బాకరాలి, అల్లరి పనులు చేస్తాడు. వాడు నడిచి వచ్చే సమయంలో నడుస్తూ పడిపోతాడు, మరలా నడుస్తాడు. పడిపోనాడని ట్రై చేయడం మానేడు, మరలా లేస్తాడు, మరలా నడిచి దెబ్బని పడిపోతాడు. ఆ పడిపోయి లెగుతాడు. లేచి మరలా ఆడిని ఎవడు తోసినా సరే ఆడ అలాగే నిలబడతాడు పడిపోతాడు. ఎందుకు? నిలబడడం నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగా. అలా నువ్వు నిలబడితే కార్యం చూస్తావు, నిలబడితే కార్యం చూస్తావు, కృంగిపోతే కార్యం చూడలేదు, వేదన చెందితే కార్యం చూడలేదు, నిలబడితే. అందుకే ఎంత సమస్యలు వచ్చినాయండి, బాధలు వచ్చినాయి, గాడ్ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటారా? జ్ఞాపకం చేసుకో ప్రభా, అంతే మన ట్రై, అంతే. దేవుడు చూస్తున్నాడు నా ప్రయాస చూస్తున్నాడు, తప్పక దీవించమానుతాడా? దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే దారులలో ఏడారులలో
సెలయేరువై ప్రవహించుమాయా. స్తోత్రం. చూడండి, దీవించాడంటే ఎలాగుంటది? సెలయేరులాగా ప్రవహిస్తూనే ఉంటుంది. స్తోత్రం చెప్పి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎక్కడ ఆగదు నీ గాడి. ఆమె దేవుడు అట్టి సమృద్ధితో మిమ్మల్ని మీ కుటుంబాన్ని నింపునుగాక. ఇప్పుడు ఈరోజు తెలుసుకున్నది ఏంటంటే, మీరు అడగకపోయినా ఇచ్చే దేవుడు. స్తోత్రం చెప్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ ప్రార్థన చేస్తాం. అందరూ పండుగ. నేను చిన్న ప్రార్థన చేశాక ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వందనాలు. ఇదిగో తండ్రి, సమయం అంటూ నాతో మాతో అందరితో మాట్లాడిన విధానం బట్టి గొప్ప కాపాడి, మంచి కాపాడి, మంచి దేవుడు అని స్తోత్రాలు. మా తలకు రాకుండా మమ్మల్ని ఎరిగి ఉన్నాం. మేమేం అడుగుతున్నాం మా నాన్నగారు రాకముందే మమ్మల్ని దీవిస్తానన్న దేవుడు. మా తల వెంట్రుకు నేను లెక్క పెట్టాను అనుకుంటున్నాం. అడుగునే మీకు ఇవ్వబడును అన్నప్పుడు ఈ 4 మాటల ద్వారా మమ్మల్ని అనుసరించి మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈ 4 మాటలను బట్టి మా జీవితంలో మాటలు ఆధారం చేసుకొని మా బ్రతుకులో నెమ్మది, శాంతి, సమాధానం మేలులతో నీ దీవెన వర్షం మా మీద కుమరించి అని దైవ ద్వారా విన్న బిడ్డలకు, ఇక్కడ కూడి ఉన్న బిడ్డలకు, ప్రతి ఒక్క బిడ్డలు దేవుడి పేరని దీవించి ఆశీర్వదించి యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.